సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా పదవీ విరమణ పొందారు. 2 ఏళ్ల పోరాటం తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత కాసేపటికి ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన రిటైర్ అయ్యారు. గతంలోనూ ఆయనకు అదే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మళ్లీ అదే పోస్టులో నియమించింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏబీ వెంకటేశ్వరరావు చాలా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేశారు. ఆయన ఎప్పుడైతే తన మీద అభియోగం మోపారో, ఎప్పుడైతే కేసులు పెట్టారో అప్పుడే ఆయన చెప్పారు న్యాయ పోరాటం చేస్తాను, కొంచెం సమయం పట్టొచ్చు కానీ ఇది సర్దుకుంటుంది అని ఆయన చెప్పారు. అదేవిధంగా చాలా సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు అన్నట్టుగానే మళ్ళీ ఆయన తన పదవి పొందారు. పదవి పొంది వెంటనే పదవి విరమణ కూడా తీసుకున్నారు. ఏంటి, ఎట్లా చూస్తున్నారు రాజకీయంగా ఎపిసోడ్ మొత్తాన్ని కూడా? ఎందుకంటే ఇక్కడ బ్యూరోక్రాట్ అనే కంటే కూడా జరిగినటువంటి సంఘటన పూర్తిగా పొలిటికల్ టర్న్లోనే చూస్తూ ఉన్నారు అందరూ కూడా. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా చాలా కీలకంగా వ్యవహరించారు. అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించి, అప్పటి ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశారని రకరకాల ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది. ఆయన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 30/5/2019 బాధ్యతలు తీసుకున్నారు. 31/5/2019 అంటే తెల్లారే ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెన్షన్ వేస్తూ కూడా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయన సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసిన తర్వాత 2022లో ఆయనకి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన మళ్ళీ 2022లో స్టేషనరీ అండ్ స్కానర్ సంబంధించి కూడా ఆయన డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఒకే ఒక్క రోజు. మళ్ళీ అదే రోజు సాయంకాలానికి ఆయనపై మరొకసారి సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన క్యాట్ లో అలాగే హైకోర్టులో వరుసగా పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక దశలో ఆయన సస్పెన్షన్ ని సమర్థించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆయన క్యాట్ ని ఆశ్రయించారు. క్యాట్ లో కూడా ఇటీవల 10 రోజుల క్రితమే ఆయన సస్పెన్షన్ పై ప్రభుత్వ తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు 2 సార్లు ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించి నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుందో సమాజానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ ఏబీ వెంకటేశ్వరరావు. నేను వృత్తిరీత్యా ఒక హోటలియర్ని. విజయవాడ నగరంలో గతంలో 10 గంటల తర్వాత ఎక్కడ భోజనం దొరికేది కాదు. విజయవాడ రైల్వే జంక్షన్ మీ అందరికీ తెలుసు, భారతదేశంలోని అత్యంత బిజియెస్ట్ రైల్వే జంక్షన్. కానీ 10 గంటల తర్వాత భోజనం దొరికేది కాదు. అటువంటి సందర్భంలో ఒక పోలీస్ కమిషనర్గా ఆయన పని కాకపోయినా సరే ఉన్నటువంటి సమస్యను గుర్తించి స్ట్రీట్ సైడ్ హాకర్స్ అందరినీ ఒక చోటకి చేర్చి ఒక ఫుడ్ కోర్ట్ని, వాళ్ళ బందర్ రోడ్లో విజయవాడలో బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే విజయవాడ ఫుడ్ కోర్టు. దానికి అంకురార్పణ చేసింది ఏబీ వెంకటేశ్వరరావు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వారికి మెరుగైనటువంటి జీవనాన్ని కల్పించడమే కాకుండా విజయవాడ నగర పౌరులకు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి కానీ 24 గంటలు కూడా మంచి భోజన సదుపాయం కల్పించి ఆ రకంగా, అంటే ఒక పోలీస్ కమిషనర్ అంటే లా అండ్ ఆర్డర్ అనో లేదంటే కేవలం చట్టాలని అమలుపరచడమనో కాకుండా సమాజానికి ఏ విధంగా మంచి చేయొచ్చు. ఈస్ట్ గోదావరి ఆయన పనిచేసినప్పుడు అనేక అంశాలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నగరానికి ఆయన ఎంతో చేశారు. ఇవాళ ఆ అభిమానంతోనే ఈ రోజున విజయవాడ నగర పౌరుడిగా నేను ఇక్కడికి వచ్చి ఈ రోజున ఆయన అభినందించుకున్నాను. కాబట్టి నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ పదవీ విరమణ చేయొచ్చు, కానీ ఏబీ వెంకటేశ్వరరావు భవిష్యత్తులో ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత అవసరం, తెలుగు జాతికి అవసరం. ఖచ్చితంగా భగవంతుడు ఏబీ వెంకటేశ్వరరావుకి ప్రజలకి మరింత సేవ చేసేటటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారని, మరి యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయనకు ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజలకి ఆయన ద్వారా మరింత మేలు జరిగే విధంగా ఒక అవకాశాన్ని కల్పిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఏబీ వెంకటేశ్వరరావుకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఒక నీతి నిజాయితీ గల అధికారి ఇవాళ యావత్తు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఈ రోజు కోసం. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక అవినీతికి ఒక న్యాయానికి మధ్య జరిగిన పోరాటంలో ఆఖరికి న్యాయమే గెలిచింది, నిజాయితీయే గెలిచింది. నిజాయితీ గల అధికారి ఒక గంట సీట్లో కూర్చున్న చాలని రుజువు చేసినటువంటి మా నూజివేడు ముద్దుబిడ్డ నీతి నిజాయితీ గల అధికారి మా నూజివేడు వాసైనందుకు మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఢీకొడుతుంటే సామాన్యమైన విషయం కాదు. న్యాయబద్ధంగా నిజాయితీగా పోరాడి న్యాయబద్ధంగా నిజాయితీగా పోరాడి ఏ తప్పు